హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. యూపీఐ కోసం పేటీఎం ఏ బ్యాంక్ తో చేతులు కలిపింది. బంగారం దిగుమతులపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది. కేవైసీలో ఎలాంటి మార్పు రాబోతోంది. ఇలాంటి మరెన్నో విశేషాలు మన లంచ్ బాక్స్ లో ఇవాళ వినేద్దాం. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపింది. ఇప్పటి వరకు పేటీఎం యూపీఐ వ్యాపారం దాని అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆధారపడి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపుల బ్యాంకులపై వ్యాపార నిషేధం విధించిన తర్వాత పేటీఎం పార్ట్నర్ బ్యాంక్ కోసం వెతుకుతోంది. ఇప్పుడు పేటీఎం ఎస్బీఐ సహకారంతో థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ గా మారనుంది. దీని లైసెన్స్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్చి 15 నాటికి అందజేస్తుంది. దాన్ని పొందిన తర్వాత కస్టమర్లు మార్చి 15 తర్వాత కూడా పేటీఎం యూపీఐ సులభంగా ఉపయోగించగలరు. దేశంలో టోకు ధరల సూచి WPI ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో వార్షిక ప్రాతిపదికన 4 నెలల కనిష్ట స్థాయి 0.20% పడిపోయింది. ఇది జనవరిలో 0.27%. వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం తన గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో సీక్వెన్షియల్ ప్రైస్ ఇండెక్స్ 0.07% పెరుగుదలను నమోదు చేయగా ఒక నెల ముందు అది 0.33% క్షీణించింది. ఫిబ్రవరి 2024లో ద్రవ్యోల్బణం సానుకూల రేటు ప్రధానంగా ఆహార వస్తువులు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, విద్యుత్ యంత్రాలు, పరికరాలు, మోటార్ వాహనాలు, ట్రైలర్లు, సెమీ ట్రైలర్లు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఉంది. ఫిబ్రవరిలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 6.95% ఉంది. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.84% నుంచి 4.49% పెరిగింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. బంగారం దిగుమతులపై ప్రభుత్వానికి ఇకపై ఆర్బీఐ దిగుమతి సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బంగారం దిగుమతి చేసుకునేవారు కస్టమ్ డ్యూటీకి అదనంగా ప్రభుత్వానికి వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సెస్ చెల్లించాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే CBIC నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఎగుమతులపై కస్టమ్ టారిఫ్తో పాటు వ్యవసాయ సెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. దేశంలో ఈ ఏడాది గోధుమల నిల్వలు భారీగా తగ్గాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచిన గోధుమల నిల్వ 97 లక్షల టన్నులకు తగ్గింది. 2018 తర్వాత తొలిసారిగా నిల్వలు 100 లక్షల టన్నుల దిగువకు చేరాయి. 2 ఏళ్లుగా ప్రభుత్వ కొనుగోళ్లలో పరిమితి కారణంగా ఈ తగ్గుదల కనిపించింది. మరోవైపు బియ్యం నిల్వలు నిండుగా ఉన్నాయి. FCI బియ్యం బఫర్ పరిమితి కన్నా రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో స్టాక్లోని గోధుమలను విక్రయించింది. ప్రస్తుతం 97 లక్షల టన్నుల గోధుమల నిల్వ నిర్ణీత పరిమితికి మించి ఉంది. నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రభుత్వ స్టాక్లో 74.6 లక్షల టన్నుల గోధుమలు ఉండాలి. ఇప్పుడు బ్యాంకులు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సేవలలో ఒక కేవైసీ మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో వివిధ ఆర్థిక రంగాలతో కనెక్ట్ అవుతున్నప్పుడు మళ్లీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే FSDC ఆర్థిక రంగంలో యూనిఫామ్ కేవైసీ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కస్టమర్లు బ్యాంక్ ఖాతా తెరిచిన ప్రతిసారి మ్యూచువల్ ఫండ్లో లేదా స్టాక్లలో పెట్టుబడి పెట్టడం లేదా బీమా పాలసీని కొనుగోలు చేసిన ప్రతిసారి కేవైసీని పదే సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల సమయం, డబ్బు రెండూ వృధా అవుతాయి. ఒకే రకమైన కేవైసీ వ్యవస్థను అమలు చేసిన తర్వాత ఇలా జరగదు. కేవైసీ పత్రాలు కొత్త ప్రాసెస్లో నమోదు చేసిన తర్వాత మీకు CKYC గుర్తింపు కార్డు వస్తుంది. దీనికి ఐడి ప్రూఫ్తో పాటు 14 అంకెల నంబర్ ఉంటుంది. మీరు ఖాతాను తెరవడానికి లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడానికి వెళ్ళినప్పుడు మీ కేవైసీ వివరాలు సెంట్రల్ కేవైసీ రికార్డ్ రిజిస్ట్రీ నుంచి సేకరిస్తారు. అంటే CKYCR ఈ నెంబర్ని ఉపయోగించి కస్టమర్ కేవైసీ రికార్డ్ ఇప్పటికే CKYCRతో నమోదై ఉంటే అప్పుడు కేవైసీ ప్రాసెస్ అవసరం ఉండదు. యూనిఫామ్ కేవైసీ నిబంధనలపై సిఫార్సులు చేసేందుకు కేంద్రం ఆర్థిక కార్యదర్శి TV సోమనాథన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ 4వ దశకు సంబంధించి 2 కొత్త కారిడార్లకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్లు లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు, ఇంద్రలోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు ఉంటాయి. ఇది ఢిల్లీలో మెట్రో కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ 2 కారిడార్ల మొత్తం ప్రాజెక్టు వ్యయం 8,399 కోట్లు. ఈ మొత్తాన్ని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం అంతర్జాతీయ నిధుల ఏజెన్సీల నుంచి తీసుకుంటుంది. వీటిని వివిధ దశల్లో మార్చి 2026 నాటికి పూర్తి చేయాలి. 2 బ్యాంకులపై కొరడా జుల్పించింది రిజర్వ్ బ్యాంక్. రెగ్యులేటరీ నిబంధనలు పాటించని బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 1,40,00,000 జరిమానాను రిజర్వ్ బ్యాంక్ విధించింది. దీంతో పాటు కొన్ని సూచనలు పాటించని ప్రైవేట్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ కూడా 29.55 లక్షల జరిమానాను రిజర్వ్ బ్యాంక్ విధించింది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.